హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఎర్రగడ్డలు, టమాటకాయలు తరుక్కోవాలి. ఇది వచ్చి మెంతుల పొడి, ఇది వచ్చి మిరియాల పొడి ఫ్రెండ్స్. దంచుకోవాలి. ఇది రోట్టైనా దంచుకోండి లేదా మిక్సీ అయినా దంచుకోండి. శనగింజల పొడి ఫ్రెండ్స్. ఇది శనగింజలు వేయించుకొని పొడి కొట్టుకోవాలి. చింతకాయ ఏరపంచుకొని నానబెట్టుకోవాలి. దీక్ష పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు వేసుకోవాలి, చిట్లాలి, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేగాల మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు బాగా వేగాల. కొద్దిగా ఎర్రగడ్డ అయిపోయింది. వేగిన తర్వాత టమాటకాయలు వేసుకునేవాళ్ళు. మిక్సింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు బాగా వేగాలి. వేగుతాండేమో టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేగుతాండే ఇంకొంచెం వేగాల. ఇప్పుడు కొద్దిగా వేగింది, ఇంకొద్దిగా వేగాల. టమాటాలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ అంటే తెల్లగడ్డలే, ఉత్త తెల్లగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం లేదు ఇందులో. తెల్లగడ్డ కొద్దిగా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోండి. తెల్లగడ్డ పేస్ట్, పసుపు, మిరియాల పొడి, మెంతుల పొడి శనగింజల పొడి ఫ్రెండ్స్. అది శనగింజలు వేసుకొని పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడి కొద్దిగా వేసుకోవాలి. వేసేస్తాము. వేసాను ఫ్రెండ్స్. శనగింజల పొడి కూడా కొద్దిగా కారపొడి, ధనియాల పొడి కొద్దిగా, అది వచ్చేసి స్ట్రీమ్ మిక్సింగ్ వేసుకోవాలి. చేపలు వేసుకునేవాళ్ళు. మిక్సింగ్ వేసుకోవాలి. చింతకాయ పులుసు ఫ్రెండ్స్. చింతకాయ తీసుకొని పులుసు ఇందులో వేసుకోవాలి. చేపలు మిక్సింగ్ వేసుకోవాలి బాగా. మసాలా పట్టేగా చింతపులుసు వేసేస్తాను. మిక్సింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పల్లికి వేసేస్తాను. కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్లో అయినా కూడా కొద్దిగా ఉప్పు వేసుకోండి తగినంత.